పార్లమెంట్లో గళం విప్పిన కేసీఆర్ తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలంటూ డిమాండ్. గుంటూరు జిల్లాలో బోగస్ చేనేత సంఘాలు నేతన్న పొట్టగొడుతున్న అక్రమార్కులు. రక్తనిధి కేంద్రాలకు వేసవి షాక్, రక్తదానానికి ముందుకు రాని దాతలు. నల్లగొండలో సైబీరియన్ పక్షుల సందడి, ఖండాంతరాల నుంచి వస్తున్న విహంగాలు. తెలంగాణ అంశంపై టీఆర్ఎస్ మరోసారి పార్లమెంటులో గళమెత్తింది. తక్షణం తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలంటూ టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఆ పార్టీకి చెందిన మరో ఎంపీ విజయశాంతి లోక్సభలో భీష్మించారు. సభను ముందుకు సాగనివ్వకుండా అడ్డుకున్నారు. తెలంగాణపై డిసెంబర్ 28న కేంద్ర హోంమంత్రి షిండే నేతృత్వంలో జరిగిన అఖిలపక్ష భేటీ ఫలితంపై చర్చకు అనుమతించాలని స్పీకర్ను కోరారు. రాష్ట్ర ఏర్పాటును పార్లమెంటు సాక్షిగా ప్రకటించి 3 సంవత్సరాల నుంచి వాళ్ళు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని, దేశ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని, పార్లమెంటు వేదికగా ఇచ్చిన వాగ్దానాన్ని వాళ్ళే ఉల్లంఘిస్తున్నారు. కాబట్టి ఇక వాళ్ళకి ఇప్పుడు శిక్ష పడుతుంది. తప్పకుండా ప్రజాకోర్టులో అది తేలుతుంది. సరే, తెలంగాణ వాణిని చాలా వేడిగా వినిపిస్తాం, పార్లమెంటును స్తంభింపజేస్తాం. దానికి కాంగ్రెస్ పార్టీదే బాధ్యత తప్ప మాదేం కాదు. ఈసారి కూడా శరద్ పవార్ గారిని ఇంకా మిగతా మిత్రులను చాలామంది తెలంగాణకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళని కలిసి వాళ్ళని కూడా మళ్ళీ కూడా రిక్వెస్ట్ చేస్తాం. డెఫినెట్గా వాళ్ళని కూడా కలుస్తాం. మాయావతి గారిని, పవార్ గారిని, ఇంకా కొంతమంది మిత్రులు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా కలుస్తాను తప్ప. అవినీతి దళారులకు చెక్ పెట్టేందుకు ఏర్పాటు చేసిన పాస్పోర్ట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అక్రమార్కులకు కాసులు కురిపిస్తోంది. అధికారులు ఇంటర్నెట్ సెంటర్ల నిర్వాహకులు కుమ్మక్కై దరఖాస్తుదారులను నిలువు దోపిడీ చేస్తున్నారు. ఇంటర్నెట్ సెంటర్లు సాగిస్తున్న అక్రమ దందాపై స్పెషల్ స్టోరీ. ఎదురు చూపులు, తిండి తిప్పలు బానేసి రోజంతా పడికాపులు, తంటి పిల్లలతో బాలెంతల అగచాట్లు. ఇది ఆధార్ కార్డు కోసం తిప్పలు కాదు, ప్రభుత్వ పథకాల కోసం ఎదురు చూపులు అంతకంటే కాదు. భారతీయుడుగా గుర్తింపు కోసం పడే పాట్లివి. అయ్యా, మేం భారతీయులం, మాకు గుర్తింపు ఇవ్వండని వేడుకోవటానికి వచ్చే ఇదిగో ఇలా ఇబ్బందులు పడుతున్నారు. పాస్పోర్ట్ ఇది ఒక కళ. అవును, ఇది పొందాలంటే సామాన్యుడు మరుజన్మ ఎత్తాల్సిందే. పాస్పోర్ట్ ఆఫీసులో అవినీతి దళారులకు చెక్ పెట్టేందుకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పద్ధతిని ప్రవేశపెట్టారు అధికారులు. కానీ విశాఖలో ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కూడా ఇంటర్నెట్ బ్రౌజింగ్ సెంటర్ల నిర్వాహకులకు కాసులు కురిపిస్తోంది. పాస్పోర్ట్ పొందాలంటే ప్రాథమికంగా అవసరమయ్యే స్లాట్ బుకింగ్ ను బ్రౌజింగ్ సెంటర్ల నిర్వాహకులు ముందుగానే బుక్ చేస్తున్నారు. దీంతో దరఖాస్తుదారులు స్లాట్ కోసం నెలల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. బుక్ చేసిన స్లాట్ ఒక్కొక్కటి 2000కు అమ్ముతున్నారు బ్రౌజింగ్ సెంటర్ల నిర్వాహకులు. దీంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు దరఖాస్తుదారులు. విశాఖపట్నానికి వచ్చేటప్పటికి 350 స్లాట్స్ ఓపెన్ అవడం జరుగుతుంది. ఈ 350 స్లాట్స్ మనం ఒక అప్లికేషన్ అందులో పెట్టుకున్న తర్వాత దాని నుంచి లాగిన్ అయ్యి మనం బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ జరుగుతున్న ఇబ్బంది ఏమిటి అంటే ఈ 350 స్లాట్స్ కూడా 5కి ఓపెన్ అవుతున్నప్పుడు 30 సెకండ్స్ లోపల 350 స్లాట్స్ కూడా బుక్ అయిపోవడం అనేది జరుగుతుంది. నేను 40 రోజుల నుంచి ట్రై చేస్తున్నాను. ఇందులో ఈ 40 రోజుల్లో 20 రోజుల పాటు స్లాట్ అనేది కనిపిస్తూ ఉంది. కనిపించిన తరువాత ది స్లాట్ ఈజ్ హాస్ బీన్ ఆల్రెడీ బుక్డ్ బై అనదర్ అప్లికెంట్ అనేది చూపిస్తూ ఉంది. విశాఖలో బ్రౌజింగ్ సెంటర్లు కొందరు అధికారులు కుబ్బుక్కై చేస్తున్న ఈ పాస్పోర్ట్ స్లాట్ దందా బయట పెట్టేందుకు టీవీ9 రంగంలోకి దిగింది. లోకల్ గా ఉన్న బ్రౌజింగ్ సెంటర్ల వద్ద నిఘా పెట్టింది. వాస్తవానికి విశాఖపట్నంకు విశాఖ పాస్పోర్ట్ సేవా కేంద్రం ద్వారా రోజుకు 350 స్లాట్స్ ను కేటాయిస్తారు అధికారులు. కానీ ఓపెన్ చేసిన క్షణాల్లోనే స్లాట్స్ అన్ని బుక్ అయిపోయినట్లు వెబ్సైట్ క్లోజ్ అయిపోతుంది. కేవలం 15-20 సెకండ్లలోనే స్లాట్ ఫిల్ అయిపోతుందంటే ఇక్కడే అర్థం చేసుకోవచ్చు.
కొందరు అధికారులు ఇంటర్నెట్ నిర్వాహకులు కలిసి ఎలా స్లాట్స్ ను అమ్ముకుంటున్నారు. బ్రౌజింగ్ సెంటర్ల నిర్వాహకులు, కొందరు పాస్పోర్ట్ ఆఫీస్ అధికారులు కుమ్ముక్కై స్లాట్స్ అమ్ముకుంటున్నారని దరఖాస్తుదారులు ఆరోపిస్తున్నారు. ఒక్క స్లాట్ కోసం 2000 వరకు ఇంటర్నెట్ నిర్వాహకులు వసూలు చేస్తున్నారు. ఇదిగో ఇక్కడ చూడండి, ఇంటర్నెట్ సెంటర్ నిర్వాహకుడు ఎలా డబ్బులు వసూలు చేస్తున్నాడో ఇతగాడి మాటల్లోనే వినండి. నేను వచ్చింది 1200-1300 ఇక్కడ అవ్వట్లేదు. ఒకసారి కోయంబత్తూరు, చెన్నై, అందుకని వెంటనే అవుతుంది. 5 రోజులు 6 రోజులు డబ్బులు పడుతుంది మాకు. తొందరగా చేస్తున్నారు. మేము వైజాగ్ అవ్వట్లేదు. మేము నెట్లో పెట్టుకున్నా మాకు డబ్బులు ఇచ్చుకోవాలి. అవ్వట్లేదు. మీరు కోయంబత్తూరు 350 రోజు 350 అయిపోతుంది. అలా పెట్టేస్తుంది అంతే. అయిపోయింది. రోజు 4-5 అవుతున్నాయి. ఇలా ఇస్తుంది. 3 ఉన్నాయి. సాయంత్రం 3 పెడతాను. ఆ 3లో ఖచ్చితంగా వాళ్ళకి ఏంటంటే ఇదే పనమాట. ఈ పాస్పోర్ట్ స్లాట్ దందా వెనుక బడాబాబులు కూడా ఉన్నారు. ఏడాదికి 15 కోట్ల రూపాయల వరకు ఈ అక్రమ పాస్పోర్ట్ దందా నడుస్తోందట. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంతగా అధికారులు, బ్రౌజింగ్ సెంటర్లు ఈ స్లాట్స్ అమ్ముకుంటున్నారు. విశాఖపట్నంలో కాకపోతే ఇతర ప్రాంతాల్లో నుంచైనా స్లాట్ ఎలాట్ అయ్యేలా బ్రౌజింగ్ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఒక్క స్లాటే కాకుండా పాస్పోర్ట్ కూడా రెడీ చేసిస్తారు. అంటే 7,500 అంతా అడుగుతున్నాను. 7,500 అడుగుతున్నాను. ఓకే. అది కాకుండా 3,500, 10,000. అది కాకుండా అక్కడ మళ్ళీ వేరే 10,000, 11,000 బెస్ట్ అండి. మంత్లో వచ్చేసి 1 మంత్ 45 days వచ్చాను. ఇంట్లో హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న దొరకని స్లాట్ బ్రౌజింగ్ నిర్వాహకులకు మాత్రం ఇట్టే దొరకటం వెనుక అసలు గుట్టేమిటో బయట పెట్టాలని దరఖాస్తుదారులు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ ఒక సామాన్య వ్యక్తిగా మనకు వచ్చే డౌట్ ఏమిటంటే 350 స్లాట్స్ 30 seconds లోపల ఏ విధంగా బుక్ అయిపోతాయి? సో బుక్ అయిపోతుంటే బయట ఇంత సిస్టమ్ ఇంత డెవలప్ అయినప్పటికీ కూడా ఎందుకు మనం బుక్ చేసుకోలేకపోతున్నాము? బయట ఉన్నటువంటి బ్రోకర్లు 1,500-2,000 రూపీస్కి వాళ్ళు బుక్ చేస్తాము. ఒక స్లాట్ బుక్ చేయడానికి 1,500 రూపీస్ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు, వాళ్ళు అడుగుతున్నారు. అంటే మనకు బుక్ అవ్వనటువంటిది వాళ్ళకి ఎలా బుక్ అవుతుంది? పాస్పోర్ట్ ఆఫీసులో అవినీతి కొత్తేమీ కాదు. అక్రమార్కులకు చెక్ పెట్టేందుకు ఎన్నో మార్పులు, మరెన్నో సౌలభ్యాలు అందుబాటులోకి తెచ్చారు అధికారులు. కానీ అవినీతి మూలాలను నిర్మూలించకుండా ఎన్ని ప్రణాళికలు చేసినా దానికి ఫలితం ఇలానే ఉంటుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్లాట్స్ విషయంలో ఇంటర్నెట్ కేఫ్ నిర్వాహకుల అక్రమ దందాపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు దరఖాస్తుదారులు. ఇక కరువు మనుషులనే కాదు, జంతువులను కూడా కాటేస్తోంది. దాహంతో తల్లడిల్లుతున్న మూగ జీవాలు మైదానం బాటపట్టి మృత్యువాత పడుతున్నాయి. అడ్డొచ్చిన వారిపై దాడులకు దిగుతున్నాయి. చీకటి పడిందంటే జనం బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. వేసవి వచ్చిందంటే ఎండలే కాదు, జంతువులు కూడా జనానికి వణుకు పుట్టిస్తున్నాయి. ఎటు నుంచి ఏ ఎలుగుబంటి వచ్చి దాడి చేస్తుందోనన్న భయం వెంటాడుతోంది. ఏ చెట్టు చాటున ఉన్న పులి గాండ్రిస్తుందోనన్న ఆందోళన. రాత్రిపూటే కాదు, పగలు కూడా పొలాల దగ్గరికి వెళ్లాలంటేనే భయం. నీటి కోసం వచ్చిన అడవి జంతువులు జనాన్ని చంపిన సందర్భాలు కూడా ఉన్నాయి. వేసవికాలం వచ్చిందంటే చాలు ఈ దాడులు ఉత్తర తెలంగాణలో ఎక్కువగా జరుగుతున్నాయి. అటవీ ప్రాంతంతో పాటు మైదాన ప్రాంతంలో పెద్ద పెద్ద కొండలను ఆశ్రయంగా చేసుకుని ఎలుగుబంట్లు, పులులతో పాటు జింకలు, నెమళ్లు, అడవి పందులు జీవిస్తున్నాయి. గతంలో కొండల్లో, అడవుల్లో కావలసినంత తిండితో పాటు నీళ్లు కూడా ఉండడంతో బయటికొచ్చేవి కాదు. మనుషులతో వీటికి ఎలాంటి సంబంధం ఉండేది కాదు. ఇప్పుడు మాత్రం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. మనిషి ధనార్జనకు విచ్చలవిడిగా వెలుస్తున్న గ్రానైట్ క్వారీలతో కొండలను కరిగించేస్తున్నారు, అడవులను నరికేస్తున్నారు. మరోవైపు కొన్నేళ్లుగా వరుసగా వస్తున్న కరువు కూడా మూగజీవాలకు ప్రమాదంగా మారింది. నీటి కోసం జంతువులన్నీ గ్రామాల్లోకి వచ్చి చేరుతున్నాయి. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామంలో 2 ఎలుగుబంట్లు బావిలో పడ్డాయి. 48 గంటల పాటు నరక యాతన అనుభవించాయి. ఇలాంటి సంఘటనలు తరచుగా జరగడంతో పాటు
మైదాన ప్రాంతంలోకి వచ్చిన ఎలుగుబంట్లు మనుషులపై దాడులు చేస్తున్నాయి. రాత్రిపూట పొలం దగ్గరకు వెళ్లాలంటేనే వణికిపోతున్నారు. జింకలు, నెమళ్లు కూడా నీళ్ల కోసం వచ్చి ప్రమాదంలో పడుతున్నాయి. ఎల్కతుర్తి మండలంలో కలుషిత నీరు తాగి 19 నెమళ్లు చనిపోయాయి. ఎండాకాలం వచ్చిందంటేనే అడవి జంతువులతో భయం పొంచి ఉందని రైతులు వాపోతున్నారు. ఇంటి ముంగడికి వచ్చి మళ్ళీ వస్తే కావాలి కత్తే మళ్ళీ మీద గరుగురాని మళ్ళీ ఎలా పెట్టిన పోయినాయి వచ్చినాయి. రోజు నెమ్మళ్ళు వస్తాయి, ఆ నెమ్మళ్ళు అట్టినే లేచిపోతున్నాయి. గుడ్డలతోనే భయం అవుతుంది. ఈ పొలం కాడికి కూడా ఇబ్బంది ఉంది. ఏమన్నా కరెంట్ కాడికి పోదాం అంటే లైట్ ఉంటేనే పోతాం, లేకపోతే మరి అచ్చుడు అవుతుంది. రోజు వస్తున్నాయి, నడో ఇద్దరు ఉంటే పోతాం, లేకపోతే ఒక్కరు ఉంటే భయం పడుకుంటే కట్టె పట్టుకుని పోయి కరెంట్ పెట్టి ఇంటికి వస్తాం. ఈ ఎండాకాలం దినం నీళ్ళు లేక గుడ్డెలుగులు వస్తున్నాయి సార్, మాకు బాగా భయం అవుతుంది. మరి ఇక ఇక్కడ ఎవ్వరు లేరు, అడవిలా ఉన్నట్టుకున్నాం. చెరువు తీగ అయింది, మళ్ళీ ఇటు గుడ్డెలుగులు వస్తున్నాయి, పండ్లు పొలాలు లేవు, ఏం లేవు. వాటికి ఆధారం వెనకటోళ్ళ మొక్కలు గిట్ట ఏది ఎత్తలేరు. గుట్టలో నీళ్ళు లేవు, అందుకే మా పొలాల పన్ను వస్తున్నాయి, గోళాల పన్ను దాక్కుంటా భయం ఉన్నది మాకు. గుడ్డెలు ఒకసారి బెదిరితాయి, భయపడిపోవడేనాయి. రాత్రిపూట పొలం దగ్గరికి వెళ్లలేకపోతున్నారు. అడవి పందుల బెడద పెరిగిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరెంట్ కడుకోవడానికి భయం అవుతుంది. మరి దీనికి ఏదైనా ఒకటి పరిష్కారం బాగా వస్తుంటే గుడ్డలతో పాటు మిగతా జంతువులు కూడా ఎండాకాలం గుడ్డెలు అయితే ప్రస్తుతానికి అయితే వస్తున్నాయి. అడవి పందులు కూడా వస్తున్నాయి. అవే అడవి పందులు, గుడ్డెలు. తాగునీటి సమస్యతో జంతువులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని ఫారెస్ట్ అధికారులు అంటున్నారు. ఎలుగుబంట్లు తిరిగే ప్రాంతాల్లో నీటి తొట్టెలు ఏర్పాటు చేస్తామంటున్నారు. ఇయర్స్ బయటకు రావడం కొంచెం ఎక్కువైంది. సో ఇప్పుడు మొన్న సుందరగిరి ఆ ఏరియాలో, మన హుస్నాబాద్ మండల్ ఆ ఏరియాలో కొంచెం ఎక్కువ వస్తుంది. వాట్ వీఆర్ ప్లానింగ్ ఈజ్ వీఆర్ ప్లానింగ్ టు కీప్ సమ్ సాసర్ పిట్స్ చేసేసి వాటర్ ప్రొవైడ్ చేస్తామని అనుకుంటున్నాం. అండ్ ఇంకొకటి ప్రజలు కూడా చెప్పడానికి ఏం అనుకుంటున్నామంటే, కొంచెం విలేజ్ బయట ఏరియాలో వాళ్ళు ఫీల్డ్స్లలో కొంచెం వాటర్ సోర్స్ ప్రొవైడ్ చేస్తే విలేజ్లోకి రాకుండా ఉంటుంది. కరువే కాదు, గ్రానైట్ వ్యాపారుల విచ్చలవిడి తవ్వకాలు కూడా ఈ మూగజీవుల పాలిట శాపంగా మారాయి.